హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను. 5 ట్రేడ్స్ లో నాకు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అండ్ ఇవాళ ట్రేడ్స్ మీకు నేను చూపించే ముందు గుడ్ న్యూస్ అండి మీ అందరికి. ఆ గుడ్ న్యూస్ వచ్చేసి, ఫస్ట్ మన దగ్గర 14 పీడిఎఫ్స్ ఉండే ఫర్ లెర్నింగ్. దాని తర్వాత మన దగ్గర పీడిఎఫ్స్ కి 18 వచ్చేసాయి పీడిఎఫ్స్. ఇప్పుడు టోటల్ పీడిఎఫ్స్ వచ్చేసి 27. మన దగ్గర నా లెర్నింగ్ కాన్సెప్ట్స్ వచ్చేసి 32. దాని లోపల 27 పీడిఎఫ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి నా దగ్గర. న్యూ పీడిఎఫ్స్ కూడా యాడ్ చేశాను నేను. మీ దగ్గర ఈ న్యూ పీడిఎఫ్స్ లేకపోతే కామెంట్ పెట్టండి పీడిఎఫ్ అని, లేకపోతే వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి, మీకు ఈ న్యూ పీడిఎఫ్స్ అనేవి పంపించేస్తాను. ఇంకో చిన్న అప్డేట్, మన ప్లేలిస్ట్ లో సీజన్ 1 నుంచి సీజన్ 10 వరకు నేను వీడియోస్ అప్లోడ్ చేశాను. దీని లోపల సీజన్ 7 లో ఇన్కంప్లీట్ 3 to 4 వీడియోస్ ఉన్నాయి. సీజన్ 8 లో ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి. సో ఈ సీజన్ 8 లో ఒక 2, సీజన్ 7 లో 3 to 4 వీడియోస్ కంప్లీట్ చేస్తే కంప్లీట్ 10 సీజన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయండి. ఓకేనా? ఇట్స్ ఎ స్మాల్ అప్డేట్. ఓకే. అండ్ ఇవాళ నేను 5 ట్రేడ్స్ తీసుకున్నాను కదా. ఆ 5 ట్రేడ్స్ నేను ఎందుకు తీసుకున్నాను, ట్రేడ్ బిహైండ్ లాజిక్ ఏంటి, అండ్ ప్రాఫిట్ ఎందుకు అయ్యింది, అండ్ ఇవాళ కంటిన్యూస్ గా ఆ ట్రేడ్స్ లోనే ప్రాఫిట్ బుకింగ్ ఎందుకు చేశామో అది చెప్తాను నేను. ఓకే. ఫస్ట్ ట్రేడ్ 58 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్, ట్రైలింగ్ అయిపోయింది. దాని తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. అండ్ సెన్సెక్స్ లో కూడా కంప్లీట్ ఆల్ టార్గెట్స్ అచీవ్. బ్యాంక్ నిఫ్టీలో 24 పాయింట్స్ ట్రైలింగ్ ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ ఇక్కడ 42 పాయింట్స్ ఎండ్ ఆఫ్ ది డే కాల్ సైడ్ తీసుకున్నాను. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే కాల్ సైడ్ తీసుకున్నాను. ఇక్కడ నాకు 24 పాయింట్స్ అనేది ప్రాఫిట్ బుకింగ్ అయింది. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రోజు నేను మినిమం పాయింట్స్ తో ప్రాఫిట్ బుకింగ్ చేశాను. దాని రీజన్ ఏంటి అంటే సింపుల్ గా దాని రీజన్ సింపుల్ గానే ఉంది, చెప్తాను వినండి. సో బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ప్రీమియం అకార్డింగ్ టు స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం ఎంత లో ఉంది కనిపిస్తుందా మీకు? 290 to 300, 250 to 300 అలా ఉంది. సో అకార్డింగ్ టు 300 రూపీస్ నేను ఇక్కడ 58 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నాను అంటే ఎంత పర్సెంట్ ప్రాఫిట్ బుకింగ్ చేశానండి? అబౌవ్ 18% ప్రాఫిట్ బుకింగ్ చేశాను సింగిల్ ట్రేడ్ లో. ఇక్కడ వచ్చేసి 245 కి నేను 68 పాయింట్స్ అంటే ఇట్స్ అబౌవ్ 17% ప్రాఫిట్ బుకింగ్. సో నేను అకార్డింగ్ టు స్ట్రైక్ ప్రైస్ ప్రీమియం దాని పర్సంటేజ్ డిసైడ్ చేసి రీసెంట్ బ్రేక్ డౌన్ అండ్ బ్రేక్అవుట్ టార్గెట్స్ అనేవి డిసైడ్ చేస్తానండి. సో అదే బ్యాంక్ నిఫ్టీ స్టార్టింగ్ మంత్ లో ఫస్ట్ సెకండ్ వీక్ లో ఎలా ఉంటది అంటే ఎక్కువ ప్రైస్ ఉంటది. ఎక్కువ ప్రైస్ అంటే 600, 800, 1000 ఉంటది. అకార్డింగ్ టు దట్ 1000 పాయింట్స్ నేను మార్కెట్ లో టార్గెట్స్ అనేవి డిసైడ్ చేస్తాను. అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ వచ్చేసి చాలా లో ఉంటది, బిలో 15% ఉంటది. ఎలా ఎలా ఎక్స్పైరీ దగ్గరకు వస్తుందో మన ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది 100% కూడా ఉంటదండి. సో ఫస్ట్ ట్రేడ్స్ చూడండి. ఫస్ట్ ట్రేడ్ పుట్, సెకండ్ ట్రేడ్ పుట్, థర్డ్ ట్రేడ్ కాల్, ఫోర్త్ ట్రేడ్ కాల్, ఫిఫ్త్ ట్రేడ్ కాల్. ఓకే. ఫస్ట్ సెకండ్ ట్రేడ్ పుట్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో వ్యాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగిందే అనుకుందాం. ఓకే. వ్యాలిడ్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగితే మనకు మార్కెట్ ఈ కింది పాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ చేసి ఎఫ్ఈజీ ఆర్ సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇవ్వాలి. అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అనేది ఇన్వాలిడ్ జరిగింది. ఇన్వాలిడ్ జరిగిన తర్వాత సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఉంది. సో ఇక్కడ ఎఫ్ఈజీ రీటెస్ట్ ఉంది కాబట్టి ఒక ట్రేడ్ నేను ఇక్కడ తీసుకున్నాను, నెక్స్ట్ ట్రేడ్ నేను ఇక్కడ తీసుకున్నాను. దట్స్ వై నాకు ఈ ట్రేడ్స్ లో పుట్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఫస్ట్ అండ్ సెకండ్ ట్రేడ్. ఫస్ట్ ట్రేడ్ చూడండి 10:28 AM, సెకండ్ ట్రేడ్ చూడండి 11:43 AM. ఒక ట్రేడ్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను, ఇంకో ట్రేడ్ అనేది నేను ఇక్కడ తీసుకున్నాను. సెకండ్ ట్రేడ్ వచ్చేసి నేను సెన్సెక్స్ తీసుకున్నాను. ఓకే. ఇక్కడ ఇక్కడ తీసుకున్నాను నేను సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఇక్కడ సెల్లింగ్ నో ఆర్డర్ బ్లాక్ లో, నో ఆర్డర్ బ్లాక్ లో ఆర్డర్ బ్లాక్ లెవెల్ బ్రేక్ అయిన తర్వాత నేను ట్రేడ్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు కాల్ సైడ్ కూడా ట్రేడ్ తీసుకున్నాను కదా, థర్డ్ ట్రేడ్ కాల్. అండ్ థర్డ్ ట్రేడ్, ఫోర్త్ ట్రేడ్, ఫిఫ్త్ ట్రేడ్ చూపించే ముందు నిన్న నా క్రిప్టో కరెన్సీలో ప్రాఫిట్ వచ్చేసి $23,747 USD కనిపిస్తుందా అండి? ఇది నా ప్రాఫిట్ అకార్డింగ్ టు ఇండియన్ మనం రూపీస్ చూసుకుంటే అబౌట్ 22,55,000. ఇది నిన్నటి ప్రాఫిట్. ఇది నా క్రిప్టో కరెన్సీ ట్రేడ్ అకౌంట్ లో నేను తీసుకున్నాను. నేను ఆ బ్రోకర్ పేరు చెప్పలేను, ప్లీజ్ ఎవరినైనా అడగకండి ఆ బ్రోకర్ పేరు.
దిస్ ఇస్ మై ట్రేడ్స్. ఇది నేను లాస్ రికవరీ గ్రూప్ లో పోస్ట్ చేస్తున్నానండి. ఓకే. అండ్ నిన్న క్రిప్టో కరెన్సీలో ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే సింపుల్ గా మార్కెట్ లో ఒక హై అనేది ఫామ్ అయింది, మళ్ళీ ఇంకో హై ఫామ్ అయ్యి ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ క్రియేట్ అయింది. దాని తర్వాత ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఇవ్వలేదు, బట్ ఎక్స్టెండెడ్ ఎం ప్యాటర్న్ లో లిక్విడిటీ తీసుకోవడానికి పైకి వెళ్ళి ఇక్కడ దగ్గరికి వెళ్ళి ఫాలో అయింది. సో నేను ట్రేడ్ అనేది ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాను అండ్ ఇక్కడ నాకు కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది నిన్న క్రిప్టో కరెన్సీలో జరిగింది. అక్షరాల 22 lakhs ప్రాఫిట్ అనేది జరిగింది. ఓకేనా అండి. అండ్ ఇవాళ కూడా 5 ట్రేడ్స్ ప్రాఫిట్. కాల్ సైడ్ చెప్పాలి కదా. కాల్ సైడ్ చెప్పే ముందు నేను 5 minutes చార్ట్ తీస్తాను. ఇక్కడ మీరు ట్రేడ్ టైమింగ్ చూడండి. ఓకే. 12:47 PM సిఈ. 12:47 ఇక్కడ మార్కెట్ లో రీసెంట్ లో దగ్గర వచ్చిన తర్వాత మార్కెట్ రీటెస్ట్ చేసి ప్రీవియస్ నో ఆర్డర్ బ్లాక్ పాయింట్ దగ్గర నాకు ఇక్కడ లిక్విడిటీ ఇచ్చి గ్రీన్ క్యాండిల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాను. ఎంట్రీ ఇక్కడ అయింది, ఎగ్జిట్ అనేది ఇక్కడ అయింది. అండ్ ఈ ఎంట్రీ కింది లెవెల్ బ్రేక్ చేస్తే నేను స్టాప్ లాస్ తీసుకుందామని రెడీగా ఉన్నాను. స్టాప్ లాస్ పాయింట్ చూడండి, స్టాప్ లాస్ 395 పెట్టుకున్నాను, బట్ స్టాప్ లాస్ అనేది హిట్ కాలేదు, పైకి వెళ్ళి ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చేసి పడిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ మీరు టైమింగ్ చూసుకుంటే 2:10 AM సి ఇచ్చాను. 2:10 AM ఎక్కడ ఉందండి, విత్ టైమింగ్ చెప్తాను నేను. ఓకే. 2:10 AM ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మార్కెట్ లో నాకు బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగింది అండ్ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగేటప్పుడు ఇక్కడ నాకు రీటెస్ట్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ దగ్గర బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ జరిగి రీటెస్ట్ వచ్చింది కాబట్టి నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ ట్రేడ్ ఏమైంది అంటే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఒక్క నిమిషం, ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ పాయింట్ వరకు 100 points ర్యాలీ ఇచ్చి అక్కడ నాకు ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది, 42 points ప్రాఫిట్ బుకింగ్. మళ్ళీ సెన్సెక్స్ లో నేను 2:16 PM సెన్సెక్స్ లో 5 minutes 2:16 ఇక్కడ ఇది 2:15 క్యాండిల్ నాకు ఇక్కడ బయ్యింగ్ ఆర్డర్ బ్లాక్ ఇచ్చిన తర్వాత రీటెస్ట్ అవుతుంటే నేను ట్రేడ్ తీసుకున్నాను. ఈ రీటెస్ట్ పాయింట్ దగ్గర నాకు ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఈ పాయింట్ వరకు 98 points ఇక్కడ నాకు ప్రాఫిట్ బుకింగ్ ఇచ్చింది. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ లో సెన్సెక్స్ లో రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి మనకు ఈవినింగ్ పూట ఎక్కువ ప్రీమియం బిల్డింగ్ జరిగింది కాబట్టి 24 points ప్రాఫిట్ బుకింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ట్రైలింగ్ తీసుకొని నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఇలా ఇవాళ నిన్న కలిపి మ్యాక్స్ టు మ్యాక్స్ కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ తో నేను క్లోజ్ చేసేసానండి. సో దెర్ ఇస్ నో స్ట్రెస్. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం చూద్దాం. ఇవాళ అనాలిసిస్ చూసారు, నా క్రిప్టో కరెన్సీ అనాలిసిస్ చూసారు, ప్రాఫిట్ చూసారు, ప్రతి ఒక్కటి చూసారు. విత్ ప్రూఫ్, వితౌట్ ప్రూఫ్ నేను ఏది పోస్ట్ చేయను. విత్ ప్రూఫ్ నేను పోస్ట్ చేస్తాను. నేను తీసుకున్న ట్రేడ్స్, నేను చేసిన ప్రాఫిట్ ప్రతి ఒక్కటి నేను నా లాస్ రికవరీ గ్రూప్ నేను ఓన్ గా పోస్ట్ చేస్తుంటానండి. మీరు కూడా కావాలంటే మన లాస్ రికవరీ గ్రూప్ జాయిన్ అవ్వచ్చండి. ఓకే. అండ్ ఫర్ లెర్నింగ్ పర్పస్ మన ప్లేలిస్ట్ ఉంది. ఫర్ రీడింగ్ పర్పస్ మన దగ్గర కంప్లీట్ గా పీడిఎఫ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో చలో స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. రేపు నేను అనాలిసిస్ ఏం చూస్తున్నాను అంటే మార్కెట్ ఆల్రెడీ ఫ్రీ ఫాల్ లో ఉంది. ఓకే. ఈ ఫ్రీ ఫాల్ లో మన దగ్గర స్టాప్ ఎక్కడ ఉంది అంటే మన దగ్గర స్టాప్ ఈ పాయింట్ దగ్గర ఉంది. ఈ పాయింట్ మనకు ఒక స్టాపింగ్ లెవెల్. రేపు కనుక ఈ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకోకపోతే నేను ఇవాళ లెవెల్స్ ఏం చెప్పను, పొట్టిగా ఒక పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను. అండ్ దీని గురించి ప్రీ మార్కెట్ అనాలిసిస్ మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ నేను అప్లోడ్ చేస్తాను. మీరు కనుక మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో లేకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, జాయిన్ చేయండి. ఓకే. రేపు కనుక మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చి పైన రీటెస్ట్ రివర్సల్ ఇస్తే బయ్యింగ్, కింద రీటెస్ట్ రివర్సల్ ఇస్తే సెల్లింగ్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సింగిల్ లెవెల్స్ ఉన్నాయి ప్రతి దాంట్లో. ఓకే. అండ్ నిఫ్టీలో వచ్చేసి మేజర్ పాయింట్స్ నియరెస్ట్ పాయింట్ అనేది ఇదే ఉంది మనకు నిఫ్టీలో. అండ్ ప్రీవియస్ రివర్సల్ పాయింట్ ఇక్కడ ఉంది కానీ ఆల్రెడీ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. సో మనం ఈ పాయింట్ ని కన్సిడర్ చేయొచ్చు.
ఈ పాయింట్ లెవెల్ ఉంది కదా 23,647 ఇది ఒకటి సేమ్ రీటెస్ట్ రివర్సల్. సెన్సెక్స్ లో చూసుకుంటే కూడా సెన్సెక్స్ లో నో నియరెస్ట్ పాయింట్. ఇన్ బిట్వీన్ ఎక్కడైనా సెటప్ ఇస్తే ఓకే, ఇన్ బిట్వీన్ ఇవ్వకపోతే సపోర్టింగ్ లెవెల్స్ అనేవి ఇవి ఉన్నాయండి. సో రేపు గ్యాప్ డౌన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ లో రేపు మనం ట్రేడింగ్ చేయొద్దు. గ్యాప్ డౌన్ లేదు, సైడ్ వే మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, ఆలోచించాలి. అంతేగాని రేపు ఇమీడియట్ గా ట్రేడ్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేయొద్దండి. ఓకేనా? సో మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.